తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభా ఏర్పరచుకున్నందుకు వందనాలు, మార్గంలో వారిని నడిపిస్తున్నందుకు వందనాలు. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా దయచేసి ఈ 11 మార్చి 2025లో దేవుడు కాచి కాపాడాడు. ఒక్కసారి మనందరం కూడా ఆయా 11వ మాసంలో మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ, మరి 12వ మాసంలో చివరి మాసం, నిజముగా ఈ సంవత్సరం అంతా కష్టాలు రాలేవని కాదు, సమస్యలు లేవని కాదు, రోగము రాలేదని కాదు, ఏ కష్టం, ఏ సమస్య, ఏ రోగం వచ్చినా ఇంకా నేను సజీవయాగముగా, సజీవునిగా మీ సన్నిధానానికి రాగలిగానయ్యా. ఇది కేవలం నీ కృప, ఇది కేవలం నీ భద్రత. నువ్వు చూపిన మహా గొప్ప శక్తివంతమైన విలువను మీరు మాకు ఇచ్చారయ్యా. ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి యేసయ్యా ఈ 11 నెలలు మమ్మల్ని కాచి కాపాడారు. ఏ సమస్య వచ్చినా, అగ్ని జ్వాల కలిగిన సమస్యలు కలిగిన నీ ఆశీర్వాదం మా పైన ఎల్లప్పుడూ దయా. ఎన్ని విపత్తులు జరిగినా, సృష్టి విపత్తులు ఎన్ని జరిగినా, ఆ సృష్టి విపత్తులో నేను మరణించకుండా నన్ను తప్పించినందుకు వందనాలు. వర్షము ద్వారా కలిగిన రోగము, ఎండ దెబ్బ ద్వారా కలిగిన వ్యాధులను మా దగ్గరికి రానియకుండా, ఒకవేళ నా దగ్గరికి వచ్చిన ప్రభా ధనుని మమ్మల్ని తప్పింపజేసినందుకు వందనాలు. Yes, we have to praise the Lord. Praise the Lord. Praise God. Praise God. Thank you, Jesus. Thank you, Jesus. This is the last month of the year 2025. The Lord is visiting everyone. The Lord is visiting everyone. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వాదంగా, ప్రయత్నముగా దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాం. God is with us. God is doing something new. దేవుడు నూతన కార్యాలు, నూతనమైన కార్యాలు నీ పట్ల చేయాలని దేవుడు ఆశిస్తున్నాం. Father, once again we thank you for everything that you have done in our life. Holy Spirit, thank you for guiding me all the days of these 11 months. ఈ 11 మాసాలన్ని విషయాలలో మమ్మల్ని నడిపించారు. కష్టంలోకి వెళ్ళినప్పటికీ నేను సమాధానాన్ని కోల్పోలేదు. వ్యాధిలోకి వెళ్ళినప్పటికీ నువ్వు స్వస్థపరచు వాడవని మర్చిపోలేదయ్యా. రోగ వ్యాధులలోకి వెళ్ళినప్పటికీ నీ గాయము నన్ను స్వస్థపరుస్తుందని నేను ఎన్నటికీ మర్చిపోలేదు. ఎప్పటికీ నీ జ్ఞాపకం ఉంచుకొని నీ స్వస్థతలో జీవిస్తున్నాను. నీ శక్తిలో నేను స్థిరపరచబడ్డాను. నీ మహిమలో పరమశుడై నిన్ను స్తుతిస్తున్నాను. నీ అలంకరణ చూసి సంతోషిస్తూ నువ్వే మాత్రము దేవుడికి తప్ప వేరే దేవుడు లేడని విశ్వసిస్తున్నాను. తండ్రి, ఈ నమ్మకం, ఈ విశ్వాసం ప్రతి ఒక్కరిలో స్థిరపరచబడులాగున ప్రార్థిస్తున్నాను. Father, I pray for everyone in this place. ఈ 11 మాసములు ఇంకేమైతే చేయలేకపోయారో ఈ 12వ నెల అది చేయులాగున వారికి శక్తిని ఆజ్ఞాపిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మతో వీరిని నింపండి. Fill your people with your spirit. Father, I command that grace upon us, upon us, upon us. Kasata pasheteke ranta parakaya sete. Receive the life of God. Receive the reward of the prophet. Receive the reward of the Lord Yeshua. Prate mente kasata pakata. Nalo chenalani chinnavani. Niyalo chenala valane telisukontile.
చూచుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఎన్నుకుంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని ఎన్నుకుంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని మందను వెంటాడి తిరుగుచుంటివే మందను వెంటాడి తిరుగుచుంటివే సింహాసనమెక్కించి మైమరచితివే సింహాసనమెక్కించి మైమరచితివే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే ఇంతవరకు నీవు Thank you, Holy Spirit. నడిపించుటకు ఇంతవరకు నన్ను నడిపించినందుకు మాత్రము Thank you, Lord. నా జీవితమే మాత్రము Father, we thank you for everyone. ప్రతి ఒక్కరిని ప్రభా 11 నెలలు నడిపిస్తూ కాచి కాపాడుతూ ఇక్కడ ఏ విషయంలో పడిపోకుండా బలహీన పడకుండా ఎన్ని కష్ట నష్టాలు కలిగిన ప్రభా స్థిరముగా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉన్న వారందరినీ బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. Father, today especially I bless them as a prophet of the living God. I bless them specially, Father. నీ మీద ఎటువంటి నిందలు వేయకుండా నీ సంఘం పైన దైవజనుడి పైన ఏ నింద వేయకుండా ఏ కష్టం వచ్చినా నిలబడి ప్రభా ఎదుర్కొని ధైర్యముగా యథార్థవంతముగా నీ ఎడల ప్రేమ చూపించిన వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. Father, I bless them specially today and let this month be the month of the blessing for them. ఈ నెల తండ్రి వారికి ఆశీర్వాద దినముగా ఆశీర్వాద నెలగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. By the Spirit of the living God, దేవుని ఆత్మ ద్వారా తండ్రి నీ శక్తి ద్వారా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యేసు క్రీస్తు నామంలో వీరిని దీవిస్తున్నాను. తండ్రి యథార్థవంతమైన జీవితము కలిగి నలిగిపోయిన వేళలో చింతించబడిన వేళలో నీ నీడలో బ్రతకాలనే ఆ చిన్న ఆశ కలిగి నీ మార్గంలో నడవాలనే ఆ చిన్న నిరీక్షణ కలిగి ఎన్ని సమస్యలు వారి మీద కలిగిన తట్టుకుంటూ భరిస్తూ వెళ్ళిన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నా. అయ్యా నా విశ్వాసము నువ్వే, నా జీవితము నువ్వే, నా జీవము నువ్వే, నా మార్గము నువ్వే, నువ్వు తప్ప వేరే వారు లేదని తెలుసుకొని గ్రహించి నీ ఎడల ప్రేమ చూపించిన వారిని బట్టి నేను స్తుతిస్తున్నా. Father, I thank you from my bottom of the heart for these kind of the people in the name of Jesus. ఇలాంటి వారిని బట్టి మాత్రమే కదా నువ్వు సంతోషిస్తావు. ఇలాంటి విశ్వాసాన్ని బట్టి మాత్రమే కదా లార్డ్ నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ నీ సంతోషము వీరికి అనుగ్రహించబడును గాక. ఈ నీ సంతోషము వీరికి కలుగును గాక. అయ్యా ఇంకా ఈ 11 మాసములు ఏదైతే వారు చేయలేకపోయారో, ఏ గమ్యాన్ని వారు పెట్టుకొని ఆ గమ్యం యొద్దకు చేరబడలేదో, ఈ దినాన్ని ప్రభా వారిని అభిషేకిస్తున్నాం. ఈ దినము మొదలుకొని ఈ సంవత్సరము అంతము వరకు వారిని కాపాడి నడిపించి వారి గమ్యం వారి గురి యొద్దకే వారు పరిగెత్తేలాగా మార్గాలు సరళమవునుగాక. వారి గురి యొద్దకే వారు పరిగెత్తులాగున శక్తి వారికి కలుగునుగాక. Father, fill them with your spirit, fill them with your power, fill them with your anointing.
Make this presence be the presence of the Holy Ghost and of your power. నీ శక్తితో కూడినది సమస్తము సాధ్యమే. నీ అందు విశ్వాసం ఉంచి నమ్మకము పెడితే ఎలాంటి సమస్య ప్రతాపంచలైపోయి, నీ అందు విశ్వాసం ఉంచి నీ మీద నమ్మకం ఉంచితే ఎలాంటి రోగమైన జయించగలిగే శక్తి నాలో ఉత్పత్తి అవుతుందయ్యా. అదే శక్తి వీరికి ఆజ్ఞాపిస్తున్నాను. అదే కృప వీరికి కలుగునుగా, అదే వాగ్దాన పూర్వకమైన కృప వీరికి కలుగునుగా. Father, I bless each and every one in this month. ఈ నెల ఆశీర్వాద నెలముగా ప్రతిష్ఠిస్తూ అన్ని కోణాలలో వీరు దీవించబడి నీ మహిమను లోకములోకి వెళ్ళి చాటింపవలతుగా ఈ కృప నేను ప్రకటిస్తున్నాను. I especially giving some people reward for the things what they have done for the Lord. నీ కోసము ఎవరైతే ఏదైతే చేశారో దానికి కావాల్సిన రివార్డ్ ఈ నెలలో నేను ఆజ్ఞాపిస్తున్నాను. Those rewards come unto them in the name of Jesus. ఆ ప్రతిఫలం ఈ నెలలో వారు చూచుదురుగా, ఆ ఫలం వారికి కలుగునుగా, ఆ ఫలం వారికి కలుగునుగా. Thank you Jesus for that anointing. Thank you Holy Spirit for these people. నీ కరుణ చాలి ప్రేమ నాపై మాపై చూపిస్తున్నందుకు వందనాలు. తప్పులో చిక్కుకున్న, పాపంలో ఇరుకబడి ఉన్న నీ ప్రేమ ఎన్నటికి మారదయ్యా. పక్క దారిలో వెళ్ళిన, చీకటి దారిలో వెళ్తున్నా నీ వెలుగు నా మీద ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉందయ్యా. అది నీ కృప, అది నీ ప్రేమ. ఈ విస్తారమైన నీ ప్రేమ నీ ప్రజలపై వెదజల్లి కావలసిన స్థానంలో కావలసిన స్థాయి వీరందరికీ దయచేయమని తిరిగి రానే ఉన్న నా యేసయ్య, నీ రాకడ కోసమై ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మతో నింపి వాక్య శక్తితో నింపమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ నజరేయుడైన పరిశుద్ధుడైన సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. You big claps to Jesus. Hallelujah. అందరికీ చెప్పండి.